మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో భాగంగా ఈరోజు మరొక క్వశ్చన్ అడుగున్నారు మన వాణి వ్లాగ్స్ వాళ్ళు. సో డాక్టర్, మై ప్రాబ్లమ్ ఈజ్ వాట్ ఎవర్ ఐ ఈట్ ఆర్ డ్రింక్ మై టంగ్ ఈజ్ హోల్డింగ్ ఆన్ టు దట్ ఫ్లేవర్ అండ్ బికాస్ ఆఫ్ దట్ ఐ ఆమ్ గెటింగ్ బ్యాడ్ బ్రీత్. ఐ ఆమ్ క్లీనింగ్ మై టంగ్ రెగ్యులర్లీ బట్ స్టిల్ ఐ ఆమ్ నాట్ ఫీలింగ్ ఫ్రెష్. ప్లీజ్ సజెస్ట్ మీ వాట్ షుడ్ ఐ డూ. సో ఫస్ట్ పాయింట్ అండి, ఇప్పుడు మీరు చెప్పినట్టు అంటే మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే ఏమైనా తింటూ ఉంటే ఆ టేస్ట్ మీకు నాలుగుకి తగులుతుంది, ప్లస్ మళ్ళీ స్మెల్ వస్తుంది అనేది ఒక పాయింట్. సో ప్లస్ మళ్ళీ అదే టేస్ట్ మీకు బ్యాడ్ బ్రీత్ కూడా వస్తుంది అనేది మీ కాన్సెప్టే. అంటే ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే టంగ్ వల్ల ఒకటే రీజన్ కాదు, మీరు ఇంతకుముందు స్కేలింగ్ ఎప్పుడు చేయించుకున్నారనే దాని మీద మీ టంగ్ మీద ఫామ్ అయ్యేది కూడా అదొక రీజన్. అదే సో మీ స్కేలింగ్ ఎప్పుడు చేయించుకున్నారు, మీరు క్లీనింగ్ ఎప్పుడు చేయించుకున్నారు అనేది కూడా చూసుకోండి. ఒకవేళ క్లీనింగ్ చేయించుకోలేదంటే క్లీనింగ్ చేయించండి. దాని తర్వాత కూడా మీకు ఈ ప్రాబ్లం ఉందని అంటే ఒక మౌత్ వాష్ యూస్ చేసేటట్టు చూడండి. మౌత్ వాష్ అని అంటే మనకు రకరకాలు ఉంటాయి. మీరు యాక్చువల్లీ సింపుల్ మీరు జనరల్ మౌత్ వాష్ వాడినే సరిపోతుంది. అప్పుడు మీకు మౌత్ ఫ్రెషనింగ్ అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ బ్యాడ్ బ్రీత్ అనే పాయింట్ మీరు ఏదైనా తింటే నాలుగు మీద ఉండి వచ్చే ఛాన్సెస్ చాలా చాలా తక్కువ అండి. అదంతా కూడా మీరు క్యాలిక్యులస్ మీకు పంటి చుట్టూ ఉన్న గార కట్టడం వల్ల మీకు వచ్చే స్మెల్ ఉండే ఛాన్స్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. అది క్లీన్ చేసుకుంటే డెఫినెట్లీ అది క్లీనింగ్ అంటే స్కేలింగ్ చేయించుకోవడం వల్ల కంపల్సరీ ఆ ప్రాబ్లం నుంచి మీరు బయటపడవచ్చు. ఈవెన్ మౌత్ వాష్ కూడా వాడండి, మీ డెంటిస్ట్ని అడిగి ఆ మౌత్ వాష్ వాడడం వల్ల కూడా మీకు డెఫినెట్గా మీరు అనుకునే ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేస్తారు. థ్యాంక్ యూ.